మన నేచర్లో ప్రతిదీ ఒక అందం. మనకి కొత్తగా అనిపించే ప్రతి ఆకర్షణ వెనుక ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రతి కథ వెనుక ఓ కారణం ఉంటుంది. అసలు నేచర్లో ఉపయోగపడంది ఏదీ ఉండదు. ఒక్కో పరిమళంతో ఒక్కో ఫ్లవర్ మనసుని తన వైపు ఆకర్షించి కట్టిపడేస్తుంది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. సో ఈరోజు మన వీడియోలో ఆ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకునే శంకు పువ్వు గురించి తెలుసుకుందాం. మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు భక్తి మార్గం. పూలు లేనిదే పూజలు శుభకార్యాలు ఏవి మొదలు కావు, పూర్తి కావు. ఈ పూలలో దేవతలకు ప్రీతికరమైన పుష్పాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో శంకు పువ్వుల గురించి మాట్లాడుకుందాం. మనం వీటిని నార్మల్గా వైట్ అండ్ వైలెట్ కలర్స్లో చూసే ఉంటాం. వీటి వాసన, ఆ చెట్టు తీగ అందం శివుని అనుగ్రహాన్ని సైతం తెచ్చిపెడుతుంది. శివుడు అభిషేక ప్రియుడు, ఇది మనకు తెలిసిన విషయమే. అలా అని శివుడు పంచామృతాలేమీ కోరడు. చిత్తశుద్ధితో, మంచి మనసుతో ఒక్క నీటి అభిషేకం కూడా సరిపోతుంది. అలాగే తోచినంతలో అందరికీ అవైలబుల్లో ఉండే ఈ పూలతో శివారాధన చేయడం వల్ల ఆ పరమశివుని అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల నమ్మకం. శివ పూజకు ఉపయోగించే ఈ పూలు ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉండి పలు రకాల ప్రయోజనాలను చేకూరుస్తున్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా? భారతదేశంలో శంకు పుష్పి అని ప్రసిద్ధంగా పిలువబడే కాన్వోల్వులస్ పురికాలిస్ పువ్వు ఆయుర్వేద వైద్యంలో అనేక ఉపయోగాలున్న ఒక మందు మూలిక. ఇది మెడిసిన్లో కూడా యూజ్ చేస్తున్నామంటే చూడండి మరి దీనికి ఎంత ప్రత్యేకత ఉందో. ఆయుర్వేదంలో దీనికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ మూలికను జ్ఞాపక శక్తిని పెంపొందించేందుకు టానిక్లు తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారట. శంకు పుష్పి మొక్క 2 సంవత్సరాలకు పైగా ఆరోగ్యంగా జీవిస్తుంది. ఇక ఈ మొక్క శాఖలు మైదానంలో 30 సెంటీమీటర్ల పొడవు వరకు వ్యాపిస్తాయి. దానికి అందుబాటులో ఉన్నంత వరకు నేలంతా దాని తీగలను పరవడానికి ట్రై చేస్తుంటాయి. అయితే ఇప్పటికే బ్లూ టీ అంటూ ఎన్నో వీడియోలు మీరు చూసే ఉంటారు. ఈ శంకు పువ్వులను కాస్త మరిగే నీటిలో వేసి ఆ నీటిలో నిమ్మకాయో తేనో ఇలాంటివి వేసి సేవిస్తుంటారు. దీనివల్ల ఆందోళన, ఒత్తిడి, మానసిక అలసటల నుండి విముక్తి కలిగి విశ్రాంతి కలుగుతుంది. అయితే భగవంతునికి భక్తునికి అంబికా దర్బార్ బత్తి అనేది ఎప్పుడో విన్నాం. అయితే ఈ పువ్వు చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. నిర్మలమైన మనస్సు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుంది. మరో ప్రత్యేకత ఏంటంటే నాన్ ఎస్టరిఫైడ్ ఫ్యాటీ యాసిడ్స్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తంలో ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. రక్తపోటును తగ్గించడానికి సహాయం చేస్తుంది. రక్తంలో కొవ్వుల పెరుగుదల మరియు రక్తపోటు అనేవి గుండె వ్యాధులకు ఎక్కువగా కారణమవుతుంటుంది. సో వాటికి దూరంగా ఉండేలా ఈ శంకు పువ్వు ఎంతో సహాయపడుతుంది. ఈ శంకు పువ్వు చర్మం ఆరోగ్యకరంగా మరియు సహజమైన మెరుపును పొందడానికి కూడా, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి కూడా, ఇంకా చెప్పాలంటే చాలా ఇలా చర్మంపై ముడతలు మరియు ముదురు మచ్చలు వంటివి చర్మ సంబంధ తొలి వృద్ధాప్య చిహ్నాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా దరిచేరనీయకుండా ఇది చాలా సహాయం చేస్తుంది. అయితే దీన్ని తరచుగా తీసుకోవడం కనుక అలవాటు చేసుకున్నట్టయితే శంకు పుష్పి సాంప్రదాయబద్ధంగా జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడానికి, విరేచనాలను నివారించడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో మరో స్పెషాలిటీ కూడా ఉంది. హైపర్ థైరాయిడిజం సమస్య చాలా మందిలో ఉంటుంది. ఇది ఒత్తిడి విషయంలో థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుంది. సో మనలో చాలామంది ఎదుర్కొంటున్న కొన్ని స్ట్రెస్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ పువ్వు ఉపయోగపడుతుంది. చూసారా దీనివల్ల ఎన్ని లాభాలున్నాయో? మీ ఇంట్లో కూడా శంకు పువ్వు కనుక ఉన్నట్టయితే దీనివల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసుకున్నారు కదా. కొన్ని రెమెడీస్ని అలా ట్రై చేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు తెలుగు భక్తి మార్గం.